సీనియర్ నటుడు నరేష్ హాట్ కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. మరో పక్క సినిమా ఇండస్ట్రీలో నా బేబీ నా బుజ్జి అనేటటువంటి ఒక విధంగా నా బేబీ తప్పిపోయింది, మీకెవరికైనా కనపడితే చెప్పండి అంటూ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే మాత్రం వైరల్ అయింది. అదేంటంటే వీరాంజనేయులు విహారయాత్ర పేరుకి ఒక ప్రమోట్గా ఆయన చేసినటువంటి సందేశం అని చెప్పేసి చాలామంది చెప్పడంతో అందరూ నవ్వుకున్నటువంటి అంశం. అయితే నరేష్ ఎప్పుడు కూడా కొన్ని వివాద అంశాలను అయితే మాత్రం తెరపైకి తీసుకొస్తున్నారు. ఆ మధ్యకాలంలో పవిత్ర లోకేష్ తోటి సహజీవనం విషయం అవచ్చు, తన మూడో భార్య రమ్య రఘుపతి విషయంలో కూడా అప్పుడు తీవ్ర సంచలనంగా మారారు. అయితే పవిత్ర లోకేష్ తోటే మేము ఉంటామని చెప్పేసి నరేష్ చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఒక విధంగా తెలుగు మీడియా చరిత్రలోనే కొన్ని రోజులైతే మాత్రం హాట్ టాపిక్గా నడిచినటువంటి అంశం. అయితే అట్లాంటి నరేష్ అయితే మాత్రం కొన్ని సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండేటటువంటి నరేష్ కొన్ని విభిన్నమైనటువంటి పాత్రలను పోషించేవాడు. చిత్రం బలారే విచిత్రం సినిమాలో అయితే మాత్రం నరేష్ ఒక అమ్మాయి గెటప్ వేస్తే అచ్చం విజయ నిర్మలాగా ఉన్నారని చెప్పేసి అప్పుడు చర్చించుకోవడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే విజయ నిర్మల కుమారుడిగా ఆయన అయితే మాత్రం సినిమా అరంగేట్రం చేశారు. అప్పుడు హీరోగా, మరో పక్క ఇప్పుడైతే మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అలాగే కొన్ని వైవిధ్యభరితమైనటువంటి పాత్రలను అయితే మాత్రం నరేష్ పోషిస్తూ ఉన్నారు. అయితే ఈ కోవలోనే ఆయన గతంలో పవన్ కళ్యాణ్ కొంత కామెంట్ చేశారు కృష్ణపై, సూపర్ స్టార్ కృష్ణపై. ఇది తప్పు అని చెప్పేసి, కృష్ణ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ అయితే మాత్రం కొన్ని హాట్ కామెంట్ చేశారు. ఆ నేపథ్యంలోనే నరేష్ కూడా కొన్ని కామెంట్ చేయటం జరిగింది. కృష్ణ ఎవరితో కూడా పొత్తు పెట్టుకోలేదు, కృష్ణ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన పోటీ చేశారనే విధంగా చెప్పారు. కృష్ణ మనసు అయితే మాత్రం చాలా పవిత్రమైందని చెప్పేసి చెప్పడం జరిగింది. నరేష్ ఇట్లా చెప్పిన తరుణంలోనే తర్వాత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్కి ఒక దమ్మున్నటువంటి నాయకుడు. భవిష్యత్తులో అంటే సినిమా పరిశ్రమకు సంబంధించి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి తర్వాత పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో ఉన్నారనే విధంగా నరేష్ కామెంట్ చేయటం జరిగింది. మొత్తానికి నరేష్ అయితే మాత్రం చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేటటువంటి స్థాయి ఉంది పవన్ కళ్యాణ్కి అని చెప్పేసి నరేష్ చెప్పడం జరిగింది. ఈ విషయాలు అయితే మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నరేష్ సీనియర్ నటుడు పవన్ కళ్యాణ్ ముందే గ్రహించి ఈ వ్యాఖ్యలు చేశారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తర్వాత అంటే నందమూరి తారక రామారావు సీనియర్ నటుడు, ఆయన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే రేంజ్లో కొనసాగుతున్నారు. ఆయన కనుక ఈ యొక్క రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ పెడితే ఆ దమ్ము, ఆ ధైర్యం పవన్ కళ్యాణ్కి ఉందని చెప్పేసి నరేష్ చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయాలే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.